హాయ్! హలో! నేను మీ దాసరి కవిత. ఇదైతే శ్రీశైలం నుంచి నేను రిటర్న్ వెళ్ళే జర్నీలో మీకు వీడియో తీస్తున్నా. ఎందుకంటే శ్రీశైలం సంబంధించిన దృశ్యాలు మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో. చూసిన వాళ్ళకైతే ఓకే. చూడని వాళ్ళు కూడా ఉంటారు గదా! నా ఫాలోవర్స్‌కి నేను చూపిచ్చే విధానం వరకు చూపిస్తున్నా. ఇప్పుడు నేను నిన్న 9వ తారీఖు రిటర్న్ అయ్యానన్నమాట. శ్రీశైలంకి సేవకి 5 డేస్ ఎళ్ళాను. సేవతో పాటు దర్శనం కూడా బాగా అయింది. శ్రీశైలం సంబంధించిన అంతా మొత్తం ఆవరణం మొత్తం నాకి బాగా నచ్చింది. చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ చూసాను. మొత్తం బావుంది. సో, నేను రిటర్న్ వెళ్తూ మొత్తం సంబంధించిన దృశ్యాల్ని ఎలా ఉంది, ప్రకృతి ఎలా ఉంది, పైన ఎలా ఉందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా. తప్పుగా ఏమనుకోకండి. చూడండి. ఇక్కడ మీరు శ్రీశైలం ఫస్ట్ టైమ్ నేనెళ్ళాను. ఇంకా వెళ్ళని వాళ్ళు గూడా ఉంటారు గదా! వాళ్ళు వెళ్ళని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు శ్రీశైలం వెళ్ళే దారిలో ఎలా ఉంటది లొకేషన్ అనేది, ఈ లొకేషన్‌ని నేను వీడియో తీసి నేను వేస్తున్నా. నా ఓన్ వాయిస్ ఇస్తున్నా. ఎందుకంటే బస్సులో ఉన్నప్పుడు ఓన్ వాయిస్ ఇస్తే ఆ సౌండ్‌కి మీకేం అర్థం కాదనే ఉద్దేశంతో తర్వాత నా ఓన్ వాయిస్ పెట్టడం జరుగుతుంది. ఇది శ్రీశైలం నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ వీడియో అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ సాక్షి గణపతి ఇవన్నీ వస్తాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతది. ఇక్కడైతే నాకు ఏమనిపించిందంటే శ్రీశైలంలో ఇక్కడ ఇవన్నీ వస్తాయి. ఏంటివంటే అవి సమాధులొస్తాయి ఇప్పుడు. ఈ రిటర్న్ వెళ్ళే స్టార్టింగ్ సమాధులొస్తాయన్నమాట. వస్తాయి చూడండి. ఇలానే వెళ్తుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత సమాధులొస్తాయన్నమాట. దీంతోనే ఈ వీడియోలో ఇంకా కొన్ని కొన్ని దృశ్యాలు మీకోసం పెట్టడం జరిగింది. నిజంగా అంటే ఈ ప్రకృతి అందాలనేది చాలా సూపర్ ఉందన్నమాట. వీడియో లవర్స్‌కైతే శ్రీశైలం మామూలు కొన్ని ప్లేసెస్ విజిట్ చేసుంటారు. టూరిజం ప్లేసెస్ సూపర్ ఉన్నాయన్నమాట. ఎళ్ళండి. ఈ ఫస్ట్ టైమ్ వెళ్ళని వాళ్ళు గూడా వెళ్ళండి ఖచ్చితంగా. మంచిగా బావుంది ఇక్కడ లొకేషన్ కూడా. సో, చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది మైండ్ గూడా. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకుంటే కోరికలు కూడా నెరవేరుతాయంట. సో, దాంతో పాటి ఈ ఎప్పుడూ ఉండే టెన్షన్స్ అన్నీ ఎళ్ళిపోతాయి. ఈ ప్రకృతి చూడంగానే మనకి మైండ్ ఫ్రెష్ అవుతదనమాట. సో, ఇది శ్రీశైలం నుంచి తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ నందీశ్వరుడు కనిపిస్తున్నాడు. ఈ నందికి ఏమవుతదంటే అక్కడ రాళ్ళుంటాయి. రాళ్ళు బెరుస్తారనమాట. ఆ రాళ్ళు బెరిస్తే కోరిక నెరవేరుతుందంట. అట్లా ఆడ ఉందనమాట. సాక్షి గణపతి. ఇదొచ్చేసి శిఖరం టెంపుల్ ఉంది గదా! శిఖరం టెంపుల్ ప్లేసెస్ అనమాట. ఇప్పుడొస్తుంది చూడండి. ఇక్కడ 2 దారులుంటాయి. ఇది స్టెప్స్ నుంచి వెళ్ళే దారి శిఖరంకి. పైకెళ్ళడానికి నడుచుకుంటా వెళ్ళే వాళ్ళకిది. నడచలేని వాళ్ళకి కూడా వస్తది కొంచెం ముందుకెళ్తే. ఇట్లానే వీడియో చూడండి తెలుస్తుంది. అక్కడ నడుచుకుంటా వెళ్ళే వాళ్ళకంటే దాదాపు 150 మెటికలొస్తాయన్నమాట. ఈ 150 మెటికలు ఎక్కే వాళ్ళకి ఆ దారి. నడవలేని వాళ్ళకి ఇంకా మీకు వస్తది దారి. 2 దారులుంటాయి శిఖరం ఎళ్ళేకి. శిఖరం ఖచ్చితంగా తప్పకుండా చూడండి. బావుంది శిఖరం అనేది. శిఖరం పైనుంచి చూస్తే టెంపుల్ అంతా మొత్తం కనబడుతుంది మనకి. ఖచ్చితంగా చూడవలసిన దృశ్యాలు. ఆ శిఖరంలో 5 పైన గుడి పైన ఉంటాయి గదా! అవి సింబల్స్ అవి కనిపిస్తాయన్నమాట. ఇది శిఖరం వైపుకు వెళ్ళే రెండో దారనమాట. ఆ రెండో దారి నుంచి ఎళ్తే ఆటోలో వెళ్ళే అదనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేదేందంటే టోటల్‌గా కిందకొచ్చిన తర్వాత నేను తీసిన వీడియో నెక్స్ట్ ఏందంటే చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నా నల్లమల్ల ఫారెస్ట్ అంటుంటారు గదా! నల్లమల్ల ఫారెస్ట్ కాకులు దూరనుడి చిట్టరివి అది అని అంటుంటారు గదా! నేను విన్నాను. ఇక్కడ ఈ ఏరియాలో అప్పుడు మన మాజీ మంత్రి వైఎస్ఆర్ గారు ఇక్కడ అప్పుడు ఎలీఫ్ కాటర్ సంబంధించిన దానివల్ల అంటే అలా అవ్వడం వల్ల చనిపోయారు గదా! ఈ ఫారెస్ట్‌లోనే ఆయనకి ఇది జరిగిన సంఘటన అనమాట. నల్లమల్ల అడవుల్లో జరిగింది గదా! ఇది ఇప్పుడు నేను పెడుతున్నా గదా! ఇక్కడే వైఎస్ఆర్ గారు చనిపోయారు. మాజీ మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ చనిపోవడం జరిగింది. ఇదే ఫారెస్ట్ అడవి. ఈ ఫారెస్ట్ అడవిలోనే వాళ్ళు చాలా వెతికారనమాట. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గాని ఒక 2, 3 డేస్ వెతికారు కదా! అంటే ఆ ఫారెస్ట్‌లో అసలు మనిషి గూడా దూరలేడు చూడండి. ఎట్లున్నాయి అన్ని కంపలు. సో, అన్నీ ఒకే రకమైన చెట్లున్నాయి. నేను గమనించిన విషయం ఏంటంటే ఇక్కడ ఒకే రకమైన చెట్టు పైన కొమ్మలు ఉన్నాయన్నమాట. నల్లమల్ల ఫారెస్ట్‌ని నేను నైట్ ఎళ్ళినప్పుడు చూడలేకపోయినా. నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడాలనుకున్న ప్లేస్ ఏందంటే ఇదే. ఎందుకంటే నల్లమల్ల ఫారెస్ట్ వినడమే తప్ప చూడడం ఎప్పుడు చూడలే. సో, ఫస్ట్ టైమ్ నేను జర్నీలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను ఆశ్చర్యపోయా. మీరు గూడా ఆశ్చర్యపోతారు. ఇంత ఘోరంగా ఉంటుందా నల్లమల్ల అడవి. సో, నైట్ టైమ్స్ అయితే ఇంక జనాలు ఘోరంగా భయపడి సైలెంట్ సౌండ్‌కి చనిపోతారు జనాలైతే హార్ట్ అటాక్ వచ్చి. సో, నైట్ జర్నీలో జాగ్రత్త. ఇంకొకటేందంటే సేమ్ ఈ నల్లమల్ల ఫారెస్ట్‌లో మేము ఎళ్ళినప్పుడైతే మాకు మధ్యలో మా బస్సు బ్రేక్ అయింది. ఇక్కడ టవరే ఉండదు. ఇక టవర్స్ అనేవి సిగ్నల్స్ ఉండవు. సో, మనకేమైనా అయితే అసలు చూసే దిక్కు కూడా ఉండరనమాట. మా బస్సు వాళ్ళ స్టార్టింగ్ బ్రేకే రిటర్న్ డౌన్‌కి వచ్చేసింది. మేము చాలా భయపడ్డాం వెళ్ళే రోజైతే. అది ఎర్లీ మార్నింగ్ 4:00 జరిగింది. అది అక్కడ మిట్ట ఉంటది. మిట్ట ఎక్కలేక అలా జరిగింది. ఈ నల్లమల్ల అడవి
రా ఓ ఇంకొంచెం ముందుకు పోతే ఆ ప్లేస్ వస్తదనమాట. చూడండి నల్లమల్ల అడవి ఎలా ఉందంటే ఎంత ఘోరాతి ఘోరంగా ఉందంటే మొత్తం ఒకటే రకమైన చెట్లున్నాయి. నేను గమనించింది నల్లమల్ల అడవిలో ఈ రోడ్ రూట్‌లో ఇది